ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి, ఏం కావాలి? నిన్ను ఒక మాట అడగొచ్చా? అడగండి. నువ్వు ఎదురింటి మైథిలిని ప్రేమిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేనేంటి ఆ అమ్మాయిని ప్రేమించడం ఏంటి? అయినా ఆ విషయం మీకెలా తెలుసు? ఇదిగో ఇందాకీ బడుద్దాయి మైథిలితో మా వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని కాకిలా అరవడం నా చెవులారా విన్నానయ్యా. కాకే అంటే సార్ అది నాకర్థమైందిలే మనవడా. కుందనపు బొమ్మలాంటి ఆ అమ్మాయిని చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. నువ్వు అదృష్టవంతుడివిలే. థ్యాంక్ యూ తాతయ్య. ఏమన్నావు బాబు? మీరు నన్ను మనవడా అన్నారు కదా, అందుకే తాతయ్య అన్నాను. ఏమైంది తాతయ్య? ఏం లేదు బాబు, తాతయ్య అనేసరికి ఈ తాతయ్య మనసు ఉప్పొంగిపోయింది. అందుకే ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? అవన్నీ పక్కన పెట్టండి. ఇంతకు మీరెవరు? మా వాళ్ళ గురించి మీరెందుకు అడుగుతున్నారు? మీరు కానీ వాళ్ళిద్దరిని కలుపుతారేంటి? ఏమో, కలిపితే కలపొచ్చేమో. నిజమా? ఆ అమ్మాయి మీకు తెలుసా? ఏమో, తెలిస్తే తెలియొచ్చేమో. తెలియకుండానే ఆ అమ్మాయి పేరు ఎలా చెప్పారు? ఏమో, గతంలో తెలుసుకొనుండొచ్చేమో. ఊరుకోండి తాతయ్య, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. అవునరా మనవడా, నా మనవడు కూడా అచ్చం నీలాగే ఉంటాడు. నీలాగే అందగాడు. అయినా నీలాంటి మంచివాడిని అందగాడిని ఏ పిల్లైనా కాదంటుందా? ట్రై చేయి. తాతయ్య నిజం చెప్పండి, ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, తను నా మనవరాలే. నిజమా తాతయ్య? థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. తాతయ్య ప్లీజ్ నా ప్రేమని తనకు అర్థమయ్యేలా చెప్పి మా ఇద్దరిని కలపవా? ప్లీజ్. అలాగే, నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.